వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. హాలియా మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్. ప్రశాంత వాతావరణంలో మార్కెట్లో రైతులు అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పడతామన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయన్న రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి. ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం అందరూ కృషి చేయాలన్న అడిషనల్ ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ రమేష్. ప్రపంచ జల దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో హైవే లైన్లో భారత మాజీ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు. ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో గెట్ టుగెదర్. బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పూర్వ విద్యార్థులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పదో తరగతి పరీక్షలలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా మండల కేంద్రంలోనే కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, శనివారం పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలన్నింటినీ ఎంఈఓ చీఫ్ సూపరింటెండెంట్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ స్థానిక పోలీసులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించవద్దని, పరీక్ష కేంద్రంలోనికి సెల్ ఫోన్లు అనుమతి లేదని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో జీరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని, పోలీస్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ డీఎస్పీ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నాయబ్ తహసీల్దార్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నాయబ్ తహసీల్దార్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలో తప్పుడు రిపోర్టు పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయపాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. 10వ తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులు మంచి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా వసతులు సౌకర్యాలు అన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర ఎమర్జెన్సీ కింద మెడికల్ కిట్కు సంబంధించినటువంటి తోటి సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా మన డీసీపీ గారి హయాంలో పకడ్బందీగా జరుగుతుంది. సో ఇది పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగడానికి అధికారులందరితో కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం నిర్వహిస్తున్నాం. ఎటువంటి పొరపాట్లకి అదేవిధంగా దేనికి కూడా తప్పిదాలకు తావివ్వకుండా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇకపోతే రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడే దృష్టి సారించాం.
ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో క్లియర్గా తహసీల్దార్ ఆఫీసుని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఈరోజు యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీసులో ఉండడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించినటువంటి కోర్టు కేసు రిజిస్టర్స్ కానీ తర్వాత ఇతరత్ర ఉండాల్సిన రిజిస్టర్స్ ఉన్నారా లేదా, సమయానికి వస్తున్నారా లేదా, అదేవిధంగా ఈ యొక్క భూమి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పేపర్ వర్క్ చేసి ప్రతిపాదనలు పంపితే అటు వారిపై చర్యలు తప్పవని ఈ పాటికే పలుమార్లు హెచ్చరించినాం. ఎవరైనా సరే దాన్ని క్రమం తప్పించి దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే ఇటువంటి అస్తవ్యస్తమైనటువంటి ప్రతిపాదనలు పంపడము లేకపోతే వారు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్న దాన్ని వేరే రకంగా చిత్రీకరించి చేయటం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని వాళ్ళ తహసీల్దార్కి ప్రతి సమావేశంలో హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మండలానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తహసీల్దారే స్వయంగా ఉన్న సమస్యలే తక్కువ కాబట్టి తహసీల్దారే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా, నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైల్స్ పంపడం కానీ లేదా వారి దగ్గర పరిష్కరించడం కానీ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించి కానీ తర్వాత ఇతరత్ర విభాగాలకు సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం. ఇప్పటికీ ఇంకా తీవ్రతరం చేస్తాం. ఆల్రెడీ మండల స్థాయిలో ఏఈఆర్డబ్ల్యూఎస్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓలతో కమిటీ చేశాం. పంచాయత్ సెక్రటరీ నిరంతరం గ్రామాల్లో ఉంటూ ఎక్కడ కూడా మంచినీటి సమస్య రావద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇసుక రవాణాన్ని సహించేది లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధాన కారణం అక్రమంగా ఇసుక తవ్వడం, చాలా డెప్త్తో తవ్వడంతో భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. ఈ యొక్క జిల్లాలో కూడా భూగర్భ జలాలు చాలా క్షీణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం తరతరాలుగా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కాపాడుకోవాలి. రైతన్నలకు కానీ తాగునీరు కానీ అంటే ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలి. ఈ ప్రజలందరూ కూడా సంబంధించిన సమాచారం పోలీసు మరియు రెవెన్యూ విభాగానికి ఎప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళతో కూడా సహకరించాలి. వారికి ఉండే సిబ్బంది తక్కువ కాబట్టి సహకరించినట్టయితే దీన్ని నివారించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విభాగాలను పటిష్టం చేసుకుని జిల్లాని అభివృద్ధి పరంగా మన సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. మన ప్రజావాణిలో మొన్న జరిగినటువంటి ప్రజావాణిలో జంగంపల్లికి సంబంధించినటువంటి రైతులు చాలా మంది నా దగ్గర రావడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కారోబార్ అక్రమంగా మొత్తం కూడా ఈ యొక్క పహానీలు ట్యాంపర్ చేసి వీళ్ళ పేరు మీదటువంటి భూముల్ని అక్రమంగా రాశారని చెప్పేసి చాలా మంది పదుల సంఖ్యలో పిటిషన్లు అందుకోవడం, అక్కడికక్కడే ఆ పిటిషన్లన్నీ కలిపి ఆర్డీఓకి లెటర్ పెట్టి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి ఆదేశించడం. ఆర్డీఓ గారు కూడా తక్షణమే ఆయన రంగంలో దిగి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు. ఇంకా సమాచారాన్ని సేకరించి చర్యలు నాకు సబ్మిట్ చేయాలని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి చర్యల్ని క్షమించేది లేదు. వారు పహాణి కబ్జాలో ఉన్నారు, పూర్తి స్థాయిలో ధరణిలో కూడా వస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పహానీలలో మార్చుకున్నారు. సో ఆందోళన పడాల్సిన అవసరం లేనప్పటికీ ఈ పహానీలలో కూడా ఎట్లా మారుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఈ రికార్డ్ అసిస్టెంట్స్ అనే వాళ్ళు ఫుల్ ప్రూఫ్గా ఎవరిని రానేయకుండా ఆ యొక్క రికార్డ్ రూమ్ని పదిలంగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలకి జిల్లా ఇచ్చినటువంటి తహసీల్దార్లందరికీ కూడా ఆదేశాలు ఇస్తాం. అంతేకాకుండా దీనిని సమగ్ర విచారణ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని వదిలేది లేదు. రైతుల యొక్క హక్కులని కాపాడుతాం. నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 86 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 86 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం పేద ప్రజలకు చేదోడుగా ఉండడానికి ప్రవేశపెట్టిన అమలు పరుస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 86 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఆడబిడ్డలకు వరం లాంటిదని, దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తిస్థాయి విచారణ జరిపి ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపించి జాప్యం లేకుండా చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సయ్యద్ గఫర్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాళ్ల కుండల్, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బిరుదోజు యాదమ్మ, ఎర్రెడ్ల నారాయణరెడ్డి, లింగోట మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, మహమ్మదాపురం మాజీ సర్పంచ్ మలిగిరెడ్డి చంద్రారెడ్డి,
కోరె కిషన్, నక్క మురళి, కామిశెట్టి నాగరాజు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్ బాద రమేష్ తదితరులు పాల్గొన్నారు. సముద్రాల కావాలని చేసి పడే సర్వీస్ ఉందా లేదా ముష్టిపల్లి బాబు ముష్టిపల్లి దుర్గమ్మ ముష్టిపల్లి రెండే ఉన్నాయి నెక్స్ట్ జాతర కట్ల మల్లేపల్లి మనకి ఇవాళ 86 చెక్కులు వచ్చినాయి తీసుకో నా పేరు ఏ రాజా యాదమ్మ ఇడుపుల యాదమ్మ నా పేరు ఏ రాజా నా పేరు చేస్తే అయిపోతే ఏ పేరు అరే వెనక కన్ఫ్యూజ్ అయితే నేను అర్థం చేసుకో ఏమవుతుంది అందరికి ఇస్తారు ఎట్లా సుగుణమ్మ విలేజ్ వైజ్ పెట్టుకోలే విలేజ్ వైజ్ పెడితే ఇంకోటి తెమ్మని ఎట్లా సుగుణమ్మ ప్రస్తుతం మనము నాంపల్లి తహసీల్దార్ గుగులు దేవాసింగ్ గారితో ఉన్నాము. ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ నాంపల్లి మండలానికి సంబంధించి ఎన్ని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఇంకెన్ని పెండింగ్లో ఒకసారి వారి మాటలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇవాళ మనకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద మొత్తం 86 చెక్కులు రావడం జరిగింది. అవి మనం ఇవాళ టైం ఇచ్చి లబ్ధిదారులందరికీ తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. మనకు ఏదైనా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన దరఖాస్తులు వస్తే వెంటనే మనం ఎంక్వైరీ చేయించి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు మన లాగిన్లో తహసీల్దార్ లాగిన్లో కేవలం 20 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మేము ఈ వారంలో పంపిణీ చేయించి అవి కూడా చెక్కులను చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి పెండింగ్లు ఉంచుకుంటలేము. త్వరగా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన విచారణ చేసి పై అధికారులకు సబ్మిట్ చేయించి కళ్యాణ లక్ష్మి చెక్కులను మనం పంపిణీ చేస్తున్నాం. ధన్యవాదాలు. సార్ ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నట్టు మీ దృష్టికి ఏమైనా జరుగుతుంది? ప్రస్తుతానికైతే అలాంటి ఏం రాలేదు. నేను వచ్చి దాదాపు 1.5 year అయింది. అలాంటిది ఇప్పటివరకు దృష్టికి రాలేదు. అంత జెన్యున్ వాళ్ళకే మేము ఫీల్డ్కి పోయి వాళ్ళ ఇంటికి పోయి విచారణ చేస్తున్నాం. ఇంటికి పోవడం కాదు, గ్రామంలో కూడా విచారించి సరైన నివేదిక తీసుకొని మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అర్హులైన వారందరికీ అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు సకాలంలో అందిస్తున్నందుకు మేము కూడా సత్యన్యూస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ను ట్రాఫిక్కు దూరంగా ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డిదే అని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు.
శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ పాలక వర్గాన్ని ఆలయ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు మాట్లాడుతూ, నాడు ఊరికి దూరం అన్న మార్కెట్ నేడు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తూ ఫలితాలను అందిస్తుందన్నారు. విశాలమైన స్థలంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేసిన ఘనత మాజీ సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డిదే అన్నారు. విశాలమైన మార్కెట్లో వ్యాపారులు కనకదుర్గమ్మ ఆలయాన్ని నిర్మించుకొని నిత్య పూజలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ప్రశాంత వాతావరణంలో రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ను సజావుగా నడుపుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ, కార్యదర్శి మిర్యాల కొండలరావు, ఉపాధ్యక్షులు టీవీ సాగర్, చెల్ల సత్యనారాయణ, కందిమల్ల సత్యనారాయణ, ముప్పారపు బాబురావు, దేవాలయ గౌరవ అధ్యక్షులు మాడుగుల నవీన్లతో పాటు మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శనివారం నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనంలో రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శనివారం నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనంలో రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మేలో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు ధ్యానం నిమిత్తం బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ఇక్కడ ఏర్పాట్ల నిమిత్తం సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వారు బుద్ధవనంతో పాటు విజయ్ విహార్, నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించే అవకాశం ఉందని అన్నారు. వివిధ దేశాల నుండి వచ్చిన వారందరికీ బుద్ధవనాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా, ధ్యాన కేంద్రంగా చూపించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బుద్ధవనం పేరు, ప్రతిష్టలు చాటి చెప్పే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొని ఇక్కడికి సందర్శనకు వచ్చే వారికి గద్వాల, పోచంపల్లి వంటి చీరల ప్రాముఖ్యత, తెలంగాణ టూరిజం, చేతి వృత్తులు, కలంకారీలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, బుద్ధవనం ఓఎస్డి సుభాన్ రెడ్డి, పురావస్తు శాఖ కన్సల్టెంట్ శివ నాగిరెడ్డి, పర్యాటక శాఖ జనరల్ మేనేజర్లు సూర్యప్రకాష్, ఇబ్రహీం, పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు, అటవీ శాఖ అధికారి సంగీత, ఇతర శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో 11వ రోజు లింగంపల్లి లక్ష్మయ్య, గంధం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయికృష్ణ కోలా మోహిత్ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి కోలా సైదులు ముదిరాజ్ జిల్లా చైర్మన్ దాతృత్వం వహించారు. గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో 11వ రోజు లింగంపల్లి లక్ష్మయ్య, గంధం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయికృష్ణ కోలా మోహిత్ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి కోలా సైదులు ముదిరాజ్ జిల్లా చైర్మన్ దాతృత్వం వహించారు. గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మిర్యాలగూడ పట్టణ పరిసర గ్రామాల
గ్రామాల నుండి రావడం జరుగుతుందని, వీరికి మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు యానగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు, లయన్స్ లీడర్లు, లయన్స్ క్లబ్ మిర్యాలగూడ చైతన్య జనసేన సంఘం దివ్యంగ ప్రెసిడెంట్ లయన్స్ సింగు రాంబాబు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ అధ్యక్షులు క్యామ వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర అధ్యక్షులు కర్ర రామరెడ్డి, సామ శ్రీనివాస్, క్యామ వెంకటేశం, మిర్యాలగూడ ఆల్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న నేను గత 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇదే లైబ్రరీలో చదువుతున్నా, కానీ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఇట్లా ఈ విధంగా చేయలేదు. ఈ లయన్స్ క్లబ్లో తీసుకొచ్చినటువంటి దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే దీని ద్వారా దాతలు అయితే ఎవరైతే ఉన్నారో మా యొక్క నిరుద్యోగులకు అందరికీ కూడా మంచిగా ఈ భోజనాలు పెడుతున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా విజయం వెనకాల ఈ లయన్స్ క్లబ్ కూడా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పాలి. కోళ్ళ సైదులు గారు ముదిరాజు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో దేవాలయాలు సేవా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ కొడుకుది ఈరోజు పుట్టినరోజు. మీ అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా గంధం సాయికృష్ణ గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా వారు వాళ్ళ నాన్న పేరు మీద వీలు ఇస్తున్నారు. అయ్యా లింగంపల్లి లక్ష్మయ్య గారు థైరో ల్యాబ్ యజమాని అందరు కలిసి కూడా మనందరికీ కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా కుటుంబాలకు ఆరోగ్యాలు అష్టాచారాలు భోగభాగ్య కళాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడిని లంచ్ స్టార్ట్ చేస్తుంది. గ్రంథాలయంలో అన్నప్రసాదం 11 రోజులు చేరుతుంది. దాతలు గ్రహించి మరి చక్కగా మరి దీంట్లో లయన్స్ లీడర్లు కానివ్వండి, లయన్స్ క్లబ్ మెంబర్లు కానివ్వండి, మరి ఉక్కపాటి వెంకటరావు గారు కూడా ఇవాళ రైడో ల్యాబ్ నుంచి లక్ష్మణ్ గారిని పంపడం జరిగింది. మరి కోళ్ళ సైడ్ గారి కుమారుడి పుట్టినరోజు, అదేవిధంగా గంధం వెంకటేష్ గారు కూడా పుట్టినరోజు మనం వర్ధంతి. మరి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి మన మిర్యాలగూడానికి మంచి పేరు కావాలి, అదేవిధంగా మన పిల్లలు బాగుండాలి, మన కొడుకులాగా మన బిడ్డలాగా చూసుకుంటే నిజంగా భగవంతుడు మనకు అన్ని విధాలు కూడా మరి అన్ని అనుకూలిస్తారని చెప్పి కోరుకుంటూ లాంగ్ లివ్ లైన్. మన స్థానిక గ్రంథాలయంలో మధ్యాహ్నం విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది. ఈరోజు దాతృత్వం వహించిన మన థైరోల కేర్ ల్యాబ్ లక్ష్మణ్ గారు మరియు గంధం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం మరియు కోల మోహిత్ కుమార్ వారి జన్మదినం సందర్భంగా కోలా సైదులు గారు దాతృత్వం ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఎల్లకాలం ఉండాలని, లక్ష్మణ్ గారి వ్యాపారం మంచిగా దినదిన అభివృద్ధి చెందుతూ థైరో ల్యాబొరేటరీ అందరికీ అందుబాటు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిర్యాలగూడ గ్రంథాలయంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మనకు దాతలుగా ముందుకొచ్చినటువంటి లింగంపల్లి లక్ష్మయ్య గారు ల్యాబ్రీ థైరో వారు ఇక్కడ దాతృత్వం వహించారు. మరి అదేవిధంగా
గంధం వెంకటేశ్వర్లు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కృష్ణ ఇక్కడ దాతృత్వం వహించాడు. ఈ రెండు కూడా మన చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ నుండి రావడం జరిగింది. మరి అదేవిధంగా మన కోళ్ళ సైదులు డిస్ట్రిక్ట్ చైర్మన్ మన దివ్యాంగ క్లబ్ మన స్థానిక గ్రంథాలయంలో లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ, మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా దాతల సహకారంతో 11వ రోజు వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాతలు ముఖ్యంగా లింగంపల్లి లక్ష్మయ్య గారు, థైరో ల్యాబొరేటరీస్ మిర్యాలగూడ, అదేవిధంగా శ్రీ గంధం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారు మరియు వారి సాయి కృష్ణ గారు, అదేవిధంగా కోలా మోహిత్ బర్త్డే సందర్భంగా వారి తండ్రి గారు సాంబార్ దగ్గర ఉంది సార్. ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో 2K రన్ ఎన్జీ కళాశాల నుండి బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ 2K రన్ను నల్గొండ అడిషనల్ ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ రమేష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో 2K రన్ ఎన్జీ కళాశాల నుండి బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ 2K రన్ను నల్గొండ అడిషనల్ ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ రమేష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ దేశంలో అధిక శాతం ఉన్న యువత డ్రగ్స్, గంజాయి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్పెషల్ కిట్ల ద్వారా గంజాయి తాగేవారిని గుర్తించి మొదటిసారి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గంజాయి, డ్రగ్స్ బానిసలుగా మారి క్రిమినల్స్గా మారుతున్నారు. కావున ఈ మహమ్మారిని అరికట్టి యువత మంచి వైపు ప్రయాణించే విధంగా చేయడం మనందరి బాధ్యత. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కృషిలో మేము సైతం అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలను అభినందించారు. అదేవిధంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్లు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఆశయ సాధన కోసం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సమాజ మార్పు కోసం కృషి చేస్తుంది. మహనీయులు కలలు కన్న సమాజం కోసం యువత, విద్యార్థులు పనిచేయాలి.
గంజాయి, డ్రగ్స్ యువతను చైతన్యరహితలు చేస్తూ అనేక మంది ప్రాణాలు తీస్తుంది. ఆ మత్తులో అనేక నేరాలు చేస్తూ సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షులు అనంతుల శంకరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు గుండాల నరేష్, కట్ట లింగస్వామి, నల్పరాజు సైదులు, కోట్ల అశోక్ రెడ్డి, పాలది కార్తిక్, మరుపక కిరణ్, కావ్య, స్పందన, పోకల శశి, సైఫ్, సాయి, నవదీప్, భీమగాని గణేష్, షరీఫ్, బాలరాజు, మహేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు మంజులత, మీనాకుమారి ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు మంజులత, మీనాకుమారి ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ సేవ్ వాటర్ సేవ్ లైఫ్, నో వాటర్ నో లైఫ్, సేవ్ బ్లూ, లైవ్ గ్రీన్ మొదలగు నినాదాలను విద్యార్థులతో చెప్పిస్తూ ఈ సంవత్సరం జల దినోత్సవం థీమ్ హిమానీ నదాల సంరక్షణపై బొమ్మలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎన్నో దేశాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, నీటి యొక్క ప్రాముఖ్యత గురించి అందరూ తెలుసుకొని మసులుకోవాలని, ఇంటి పరిసరాలలో భూగర్భ జలం పెరుగుదలకై ఇంకుడు గుంతలను త్రవ్వడం మంచిదని, ప్రతి ఒక్కరూ మంచినీటి విలువ గురించి అవగాహన పెంచుకోవాలని, మంచినీటి వనరులను తెలివిగా ఉపయోగించుకోవాలని, నీటిని కాలుష్యం కాకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మనం నీటిని కాపాడుకుందామా? నీటిని వృధా చేయకండి. అబ్బా వెరీ గుడ్. నీటిని వృధా చేయకండి. మీరు కూడా అన్నారు మళ్ళీ 1 సెకండ్ మోషన్ అన్నారు. సేవ్ బ్లూ స్టాప్ ద డ్రాప్. వాటర్ ఇస్ లైఫ్. వాటర్ ఇస్ లైఫ్. నో వాటర్ నో లైఫ్. నో వాటర్ నో లైఫ్. నో వాటర్ నో లైఫ్. ఓకే, నీటిని వృధా చేస్తారా? ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నీటి సంరక్షణపై ఉపాధ్యాయ బృందం అంతా మీకు వివరిస్తున్నారు.
మరి నీరు ఆవశ్యకత చాలా ఉంది. నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి యొక్క అవసరము ప్రతి ఒక్కరికి ఉంటుంది. నీరు లేనిది మనం ఏ పని చేయలేము. ఈరోజు నీటి సంక్షోభం ప్రపంచ దేశాలలో చాలా దేశాలలో ఉన్నాయి. నీటి సంక్షోభం ప్రపంచ దేశాలలో చాలా దేశాలలో, ముఖ్యంగా ఎండాకాలంలో నీటి ఆవశ్యకత చాలా ఉంటుంది. నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీటిని వృధా చేయకుండా తగినంత మనకు అవసరమైనంతనే వాడుకోవాలి. అర్థమైందా? సేవ్ వాటర్ సేవ్ లైఫ్. నీరు ప్రతి దానికి నీరే కావాలి కదా? ఎస్ అండి, ప్రతి దానికి నీరే కావాలి కదా? ప్రతి దానికి, వంట వండడానికి, శుభ్రం చేసుకోవడానికి, బట్టలు ఉతకడానికి, తాగడానికి, ప్రతి ఒక్క దానికి నీరు అవసరం. నీరు లేనిది ఏ పని చేయలేదు. కాబట్టి నీరు మనకు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో హైవే లైన్లో భారత మాజీ భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు మున్సిపల్ అధ్యక్షుడు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో హైవే లైన్లో భారత మాజీ భారతరత్న శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు మున్సిపల్ అధ్యక్షుడు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ యోజన పథకం ప్రవేశపెట్టారని, అటల్జీ మౌలిక వసతుల కల్పనలో తనదైన ముద్ర వేశారని, భారత్ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఆయన కృషి అభినందనీయమన్నారు. అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల భారత్ పలు విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే అసెంబ్లీ కన్వీనర్ జూడల భిక్షం మాట్లాడుతూ మన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ ఎన్నో సంస్కరణలకు మన దేశానికి అందించారని కొనియాడారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ దేశ ప్రజలకు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి ఎన్నో సంస్కరణలు మన దేశానికి అందించారని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, పొల్లూరి శ్రీధర్ బాబు, ఆర్ఎస్ చిరంజీవి, కాసుల వెంకటేశం గౌడ్, యాదయ్య గౌడ్, భక్తుల చెంగయ్య గౌడ్, చినగాని మల్లేశవ యాదవ్, పాలకూర చెంగయ్య గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, ఊరు వెంకటేశం గౌడ్, కడారి ఐలయ్య యాదవ్, ముత్యాల భూపాల్ రెడ్డి, వనం ధనంజయ్, పురుషోత్తం, కడివేరు పాండు, తడక సురేఖ, పూర్ విజయలక్ష్మి, చెరుకు వెంకటేశం, అమృత, దశరథ, గోష్కప్ భిక్షపతి, శ్రీనివాస్ రెడ్డి, ఓరగంటి భానుప్రకాష్, బొల్లముని మమత, పెదగూడు చెంగయ్య, బండారు మహేందర్ రెడ్డి, ఉదారి రంగయ్య, శ్రీశైలం బూత్ అధ్యక్షుడు భూతరాజు ప్రవీణ్, ఇటికాల దామోదర్ రెడ్డి, మిత్రుడు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో శనివారం గెట్ టుగెదర్ కార్యక్రమ సంబరం అంబరన్నంటింది. విద్యార్థుల ఆటపాటలతో, అధ్యాపకుల స్ఫూర్తి మాటలతో ఆకట్టుకుంది. విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం కళాశాల మైదానంలో షామియానా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి గెట్ టుగెదర్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో శనివారం గెట్ టుగెదర్ కార్యక్రమం సంబరం అంబరానంటింది. విద్యార్థుల ఆటలతో, అధ్యాపకుల స్ఫూర్తి మాటలతో ఆకట్టుకుంది. విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం కళాశాల మైదానంలో షామియానా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి గెట్ టుగెదర్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని, డిగ్రీ చదువు పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులు మంచి భవిష్యత్తును పొందే విధంగా కష్టపడాలని సూచించారు. డిగ్రీపై చదువులు కూడా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా ఇటీవల కళాశాల నుంచి అవార్డు అందుకున్న గజ్జెల్లి మోహన్, తెలుగు సదస్సులో పాల్గొన్న టి రేణుబాబు గౌడ్లను ప్రిన్సిపల్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
బాల్యమిత్రుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల మరణించడంతో తమ మిత్రులందరూ కలిసి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ బాల్యమిత్రుడు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సూర్యాపేటలోని కోమటికుంటకు చెందిన పిట్టల యుగేందర్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో తమ బాల్యమిత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతికి చెందిన స్నేహితులు దశదిన కర్మ సందర్భంగా పిట్టల యుగేందర్ కుటుంబ సభ్యులకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి బాల్యమిత్రుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల మరణించడంతో తమ మిత్రులందరూ కలిసి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ బాల్యమిత్రుడు కుటుంబానికి అండగా ఉండటానికి భరోసా ఇచ్చారు. సూర్యాపేటలోని కోమటికుంటకు చెందిన పిట్టల యుగేందర్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో తమ బాల్యమిత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతికి చెందిన స్నేహితులు దశదిన కర్మ సందర్భంగా పిట్టల యుగేందర్ కుటుంబ సభ్యులకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ తమ బాల్యమిత్రుడు పిట్టల యుగేందర్ మరణం బాల్యమిత్రులందరికీ ఎంతో దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. స్నేహితుల ద్వారా సేకరించిన ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగరబోయిన యుగేందర్, ఎం నాగరాజు, హరి, కృష్ణ, శంకరాచారి, ఆలగడప లక్ష్మణ్, సతీష్, ఎం వినయ్, ఎలుగురి కిరణ్, వెంకటాచారి, సరిత, జ్యోతి, పి శేఖర్, జావేద్, రాంబాబు, నేమనందం సైదులు, పంతంగి సాలయ్య, వెంకన్న, కనకతార, ఎం శ్రావ్య, భవానీ, సరిత, జి పాపయ్య, మస్కూద్, జి వెంకన్న, లింగరాజు, ఎండి అప్సర్, వై సురేష్ తదితరులు ఉన్నారు. మా తోటి స్నేహితుడు 10th క్లాస్ బ్యాచ్ పిట్టల యుగేందరు గత కొంతకాలంగా అనారోగ్యంతో మన యాక్సిడెంట్లో దసరానాడు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి మా స్నేహితులు మా 10th క్లాస్ బ్యాచ్ అంతా కూడా మరి ప్రతి ఒక్కరూ కొంత సహాయం, ఆర్థిక సహాయం వారి కుటుంబానికి దశదిన కర్మకు ఎంతో కొంత వారి కుటుంబానికి చేకూర్చాలని ఈరోజు మరి వారి స్వగ్రామం కోమటికుంటకు వచ్చి మేమంతా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఎంతోమంది మానవత్వం అనేది మర్చిపోకుండా స్నేహితులం అందరం కూడా ప్రతి చదువుకునేటటువంటి బ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుంచి మరి స్నేహం అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఇలా నడుచుకోవాలని, ప్రపంచానికి మానవాళిగా ఐక్యంగా ఉండాలని, మరి భవిష్యత్తులో మరి వారి పిల్లలు ఉన్నత శిఖరాలకు చదువులకు వెళ్ళాలని, ఆశీర్వాదం ఉండాలని మా స్నేహితులు అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. హాలియా మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్. ప్రశాంత వాతావరణంలో మార్కెట్లో రైతులు అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పడతామన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు
బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయన్న రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి. ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం అందరూ కృషి చేయాలన్న అడిషనల్ ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ రమేష్. ప్రపంచ జల దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో హైవే లైన్లో భారత మాజీ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు. ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో గెట్ టుగెదర్. బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పూర్వ విద్యార్థులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.